హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీహెచ్ క్రియేషన్స్. ఈరోజు డిఎస్సి కంటెంట్ 9th క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ 4.2 పార్ట్ 1 వ్యాపార అడవుల పెరుగుదల నుంచి కొన్ని అంశాలు చూద్దాం. ఏ నిపుణుడైనా డ్రైట్రిచ్ బ్రాండిన్ సలహా కొరకు ఆహ్వానించారు. అమెరికన్, ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్. ఆయనను ఏ దేశంలో అడవుల మొదటి అటవీ ఇన్స్పెక్టర్ జనరల్గా నియమించారు? భారతదేశము, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, చైనా. అడవుల నిర్వహణకు సరైన వ్యవస్థను ప్రవేశపెట్టాలని, ప్రజలకు అడవుల పరిరక్షణ శాస్త్రముపై శిక్షణ ఇవ్వాలని ఎవరు భావించారు? కల్లినాన్, హోండరస్, బ్రాండిన్, పైవేవి కావు. బ్రాండిస్ ఏ సంవత్సరంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను స్థాపించారు? 1863, 1862, 1865, 1864. ఇది ఏ సంవత్సరంలో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ రూపొందించడంలో సహాయపడింది? 1864, 1866, 1865, 1967. 1906లో ఎక్కడ ఇంపీరియల్ ఫారెస్ట్ పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశారు? రాంచీ, డెహ్రాడూన్, శ్రీనగర్, లక్నో. ఇక్కడ బోధించిన దానిని ఏమని అంటారు? శాస్త్రీయ అటవీ శాస్త్రము, సాంకేతిక అటవీ పరిశోధన శాస్త్రము, శాస్త్రీయ అటవీ చట్టము, పైవేవి కావు. ఏ దేశంలో టస్కానీలో మధ్యదారి నిర్వహించబడే పాపులర్ అడవులు ఉన్నాయి? ఇటలీ, జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియా. శాస్త్రీయ అటవీ శాస్త్రములో అనేక రకాల చెట్లు కలిగిన సహజ అడవులను నరికివేశారు. వాటి స్థానములో ఒకే రకమైన చెట్లను ఒకే వరుసలో నాటారు. దీనిని ఏమంటారు? ప్లాంటేషన్, సాప్లింగ్, స్లష్, గ్రోయింగ్. 1865లో అటవీ చట్టము చేయబడిన తర్వాత దీనిని ఏ సంవత్సరంలో సవరించారు?
మొదటిసారి 1879, రెండవసారి 1928, మొదటిసారి 1880, రెండవసారి 1927, మొదటిసారి 1878లో, రెండవసారి 1927లో. మొదటిసారి 1878, రెండవసారి 1928లో. 1878 చట్టము అడవులను ఏ విధమైన అడవులుగా వర్గీకరించింది? రిజర్వ్, రక్షిత, గ్రామ అడవులు, పైవన్నీయు. బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రారంభింపబడిన మొదటి అటవీ పాఠశాల ఎక్కడ స్థాపించారు? ద ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్, డెహ్రాడూన్. ద ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్, చండీగఢ్. ద ఇంపీరియల్ ఫారెస్ట్ స్కూల్, లక్నో. పైవేవి కావు. ఏ పువ్వులను తినవచ్చు లేదా మద్యము తయారు చేయడానికి ఉపయోగించవచ్చు? విత్తనాలను నూనె తయారీకి ఉపయోగించవచ్చు. పలావ్ పువ్వు, గులాల్ పొడి, మహువా. ఇవన్నీ దేనిని ఔషధాల్లో వాడుతారు మరియు వ్యవసాయ పనిముట్ల తయారీకి కలపన వాడుతారు? గుల్మాలు, సియాడి, మహువా, బూరుగు చెట్లు. ఈ క్రింది వాణిలో సరైన జత ఏది? వెదురు కంచెగాను, బుట్టలు, గొడుగుల తయారీలో ఉపయోగపడుతుంది. ఒక ఎండిన తొలిచేసిన సొరకాయ జాతులను మంచినీటి సీసాగా వాడుతారు. సియాడి, బహానియా వబ్లిన్ లతను తాళ్ళుగా తయారు చేయడానికి వాడుతారు. బూరుగు చెట్టు బెరడును కూరగాయలను తురమడానికి వాడుతారు. మహువా చెట్టు కాయల నుండి వంట చేయడానికి, దీపాలను వెలిగించడానికి నూనెను పిండుతారు. పైవన్నీ సరైనవే. యూరోపియన్ వలసవాదము యొక్క ఒక ప్రధాన ప్రభావము పోడు వ్యవసాయాన్ని, స్వీడన్ వ్యవసాయాన్ని నిలిపివేయడము. పోడు వ్యవసాయాన్ని, స్వీడన్ వ్యవసాయాన్ని ఆచరించడము. పోడు వ్యవసాయాన్ని నిలిపివేసి స్వీడన్ వ్యవసాయాన్ని ఆచరింపడం. పైవేవి కావు. ఏ ఏ ఖండాల్లో చాలా ప్రాంతాలలో సాంప్రదాయ వ్యవసాయ విధానము? ఆసియా,
ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా. ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా. ఈ క్రింది వానిలో సరైన జత ఏది? దీనిని ఆగ్నేయ ఏసియాలో ల్యాండింగ్ అని, మధ్య అమెరికాలో మిల్ఫా అని, ఆఫ్రికాలో చెప్మెన్ లేదా టాప్ అని, శ్రీలంకలో చనా అని స్థానిక నామాలతో పిలుస్తారు. భారతదేశంలో థియా, పెండ, బేవార్, నేవాడ్, జూమ్ పోడు, కాండాడ్, కుమ్రి అనేవి స్వీడన్ వ్యవసాయానికి స్థానిక పదాలు. పైవన్నీ ఏ నెలలో నెల నాటికి పంట కోతకు వస్తుంది? అక్టోబర్, డిసెంబర్. అక్టోబర్, నవంబర్. నవంబర్, డిసెంబర్. అక్టోబర్, జనవరి. ఈ క్రింది వానిలో సరైన జత ఏది? మధ్య భారతదేశము, ఆఫ్రికాలలో చిరుధాన్యాలు, బ్రెజిల్లో దుంపలు, లాటిన్ అమెరికాలోని ఇతర ప్రాంతాలలో మొక్కజొన్న, చిక్కుడు వంటివి. ఇవన్నీ ఏ సాగు విధానంలో స్థానిక రైతులను తాత్కాలికముగా సాగు చేసుకునేందుకు అనుమతిస్తారు? కాట్మండ్ సాగు, టాంగియా సాగు విధానం 1 మరియు 2 ఇవన్నీ. జార్జ్ యూల్ అనే బ్రిటిష్ పరిపాలకుడు పులులను చంపాడు. 300, 400, 500, 600. ఉదాహరణకు గ్రామీణ బ్రెజిలియన్ అమెజాన్లో నివసించే ఏ జాతి ప్రజలు గ్రామాలలోని ఎత్తైన పర్వతాల్లో నివసిస్తూ దుంపలు సాగు చేసేవారు? ముండారాకు, బైగాలు, వాండరస్, మొరా. ఏ తెగ మధ్య భారతదేశపు అటవీ సమూహాలు కోండ్లు, బిల్లులు, ముండాలు, బైగాలు. 1892లో పోడు వ్యవసాయము నిలిపివేసిన మా హక్కులను ఇవ్వడం లేదు. వెరియర్ ఎల్విన్ 1939 మాథర్ గాడ్గిల్, రామచంద్ర గుహ ఉదహరించారు. ది షెపర్డ్ ల్యాండ్, యాన్ ఎకాలజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇవన్నీ మధ్యయుగ కాలము నాటి ఏ ఆదివాసీ సమూహాలు ఏనుగులు, చర్మాలు, కొమ్ములు, పట్టు పురుగుల కాయలు,
దంతాలు, వెదురు, సుగంధ ద్రవ్యాలు, నార, గడ్డి, గమ్, రెసిన్ వంటివి అమ్ముతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. బంజారాలు, లంబాడీలు, వానుగొజ్జర్లు, బకర్వాలాలు. ఈ క్రమములో కొరవ, కరచా, ఎరుకుల వంటి ఏ ప్రెసిడెన్సీ చెందిన సంచార జాతులు పశు పోషకులు తమ జీవనోపాధిని కోల్పోయారు. బెంగాల్, బొంబాయి, మద్రాస్, హైదరాబాద్. వీరిలో చాలామంది నేరతగలుగా పరిగణించబడ్డారు. కొరవ, కరచ, ఎరుకుల పైవన్నీ జార్ఖండ్లోని సంతాళ్ళు, వారాన్లు, ఛత్తీస్గఢ్లోని గోండు తెగ వంటి అటవీ జాతులకు చెందిన స్త్రీ పురుషులను ఏ ప్రాంతములోని ఏ తోటలకు పనిచేయుటకు నియమించారు. అస్సాంలోని తేయాకు తోటలలో పనిచేయుటకు, మిజోరాం తేయాకు తోటలలోను, కేరళలోని తేయాకు తోటలలోని పైవేవి కావు. అమెజాన్లోని పుటుమాయోలో రబ్బరు సేకరణ బ్రిటిష్ పెరువియన్ల ప్రోత్సాహంతో స్థానిక కార్మికులు అనబడే ఇండియన్స్ యొక్క బలవంతపు పనిపై ఆధారపడి ఉండేది. కుట్టోస్, జొంకా, జూలూలు పైవేవి కావు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ పాటకు సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లకు ఆన్సర్ కింద ఎక్కి ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని ప్రతిదీ మీరు పరిశీలనాత్మకంగా చదివి జాగ్రత్తగా చూసుకుని ప్రిపరేషన్ చేయాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్లు అందజేయబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.